టాపిక్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెల్త్ కేర్ ఎగ్జంప్షన్స్లో హెల్త్ కేర్ సర్వీసెస్ అనమాట. మనం మెయిన్లీ చూసినట్లయితే హెల్త్ కేర్ సర్వీసెస్ మూడు కేటగిరీస్ కింద విడగొట్టచ్చు. మెయిన్లీ టూ కేటగిరీసే. ఒకటి ఏంటంటే మనుషులకు చేసే హెల్త్ కేర్ సర్వీసెస్ ఎగ్జంప్టెడ్, యానిమల్స్కి, బర్డ్స్, జంతువులకు చేసేది కూడా ఎగ్జంప్టెడే. దాని తర్వాత రూమ్ కలెక్షన్ ఛార్జెస్, అంటే బాగా పై లెవెల్లో చెప్పేస్తున్నా. ఫస్ట్ మనుషులకు చేసే సర్వీసెస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎగ్జంప్టెడ్, యానిమల్స్, జంతువులు చేసేది కూడా ఎగ్జంప్టెడే. రూమ్ ఛార్జెస్ ఎప్పుడైతే నీ రూమ్ ఛార్జ్ 5000 పెర్ డే 5000 దాటుతుందో అది ట్యాక్సబుల్. 5000 దాటినంత వరకు అన్నీ ఎగ్జంప్టెడే. ఐసీయూ అన్నది ఐసీయూలో పెట్టినప్పుడు ఎంతైనా సరే అది ఎగ్జంప్టెడే, అంతే. ఇంకోటి ఏమైనా చెప్పచ్చు అంటే, హాస్పిటల్లో పెట్టినప్పుడు ఒక పేషెంట్ని ఇన్పేషెంట్కి, అంటే హాస్పిటల్లో పెట్టినప్పుడు వాడికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా, అది కూడా ఎగ్జంప్టెడే. డాక్టర్స్ హాస్పిటల్స్కి ప్రొవైడ్ చేస్తారు కదా, అది కూడా ఎగ్జంప్టెడే. ఆ తర్వాత పిల్లలు లేకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు, ఏఆర్టీ ట్రీట్మెంటు, ఐవీఎఫ్ ట్రీట్మెంటు ప్రొవైడ్ చేస్తే అవి కూడా ఎగ్జంప్టెడే. ఆ తర్వాత రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ అంటాడు. రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ అంటే ఏంటంటే, అదే కొంతమంది భయపడిపోతుంటారు, లైక్ మెంటల్ సైకియాట్రిస్ట్ అనమాట. వాళ్ళు ఎవరికి మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఏమన్నా ఇలా రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ అంటే ఏంటి, సైకియాట్రిస్ట్ గట్రా ఏమన్నా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది కూడా ఎగ్జంప్టెడే. కాకపోతే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కింద కానీ రిజిస్టర్ అయి ఉండాలి ఆ ప్రొఫెషనల్స్ చేసే ఇన్స్టిట్యూట్. ఒకవేళ ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా ప్రొవైడ్ చేసిన అది మళ్ళీ ట్యాక్సిబుల్ అవుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్ అనేది దేని చేత ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. నర్సల్గా మాట్లాడాలంటే ఇంతే. ఓకే, హెల్త్ కేర్ సర్వీసెస్ ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. ఎంతైంది? 2 minutesలో మొత్తం నర్సలు చెప్పేసా. ఇప్పుడు చెప్తాను చూడు. ఫస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, మనుషులకు ప్రొవైడ్ చేసే హెల్త్ కేర్ సర్వీసెస్ ఎగ్జంప్టెడ్ అని చెప్పాను. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హెల్త్ కేర్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారట? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంటు, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ పారామెడిక్స్, ఇంక్లూడింగ్ అంబులెన్స్ సర్వీసెస్. నార్మల్గా మనుషులకు చేసే హెల్త్ కేర్ సర్వీసెస్ ఎగ్జంప్టెడ్. అవి ఎవరెవరు చేస్తారు? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంటు, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అసలు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? ఒకసారి కింద ఇక్కడ దాని గురించి చెప్పాడు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే హాస్పిటల్ కానీ, నర్సింగ్ హోమ్స్, క్లినిక్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ వేర్ హెల్త్ కేర్ సర్వీస్ ఈజ్ ప్రొవైడెడ్. ఎక్కడైతే హెల్త్ కేర్ ట్రీట్మెంట్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో దాన్నే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా హెల్త్ కేర్ సర్వీసెస్ చేస్తే అది ఎగ్జంప్టెడ్. నెక్స్ట్ ఏంటి? ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఎవడు ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే, ఎవరి దగ్గర అయితే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటుందో వాడు, అండ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉండి వాడు అయి ఉండాలి, రిజిస్టర్డ్ విత్ మెడికల్ కౌన్సిల్. అప్పుడు వాడు ఏమవుతాడంటే ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవుతాడు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ వాడి తర్వాత పారామెడిక్స్, ఇంక్లూడింగ్ అంబులెన్స్ సర్వీసెస్. పారామెడిక్స్ అంటే ఎవరు? నర్సెస్, హెల్ప్ చేసే అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు. దాని మీద చెప్పాడు. నర్సు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫిజియోథెరపిస్ట్, వీళ్ళందరూ పారామెడిక్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అంబులెన్స్ సర్వీసెస్ అదే మనుషుల్ని హాస్పిటల్లో ఒక చోట నుంచి ఒకటి తీసుకెళ్తారు కదా, అది కూడా ఎగ్జంప్టెడే. ఓకే, ఇది నార్మల్గా చూస్తే. ఇప్పుడు ఇక్కడ నువ్వు మళ్ళీ ఒకసారి చూస్తే హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, పారామెడిక్స్, ఇంక్లూడింగ్ అంబులెన్స్ సర్వీసెస్. అంబులెన్స్ సర్వీసెస్లో నీకు లైక్ వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ పాయింట్స్ అనమాట. అంబులెన్స్ సర్వీసెస్ అనేవి ఒక పేషెంట్ని ఇంటి దగ్గర నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కేసు చెప్తాను. నాకు ఇప్పుడు సంథింగ్ హెల్త్ ఇష్యూ అయింది. నేను ఏం చేశారు, ఇంటికాడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుని చెప్పి 108 ఫోన్ చేస్తే ఒక అంబులెన్స్ వచ్చింది. అది నన్ను 108 తీసుకెళ్తున్నాడు అనమాట. తీసుకెళ్తూ ఉంటే మధ్యలో నేను లేచి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తుంటే, నాకు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, నన్ను అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేశాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వ్యాను కాస్త మళ్ళీ అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నన్ను అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతానమాట. ఏం లేదు ఇందులో. పేషెంట్ని ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ దాకా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దాకా తీసుకెళ్ళేది ఎగ్జంప్టెడే. అలా అని చెప్పి ఆ తర్వాత ఏంటి, పేషెంట్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్కి ఇంకా ఈ అంబులెన్స్, గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి కదా, ఆనాడు మళ్ళీ మార్చి ఇంకో అంబులెన్స్లో ఇక్కడి నుంచి ఆడిని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకో, అది కూడా ఎగ్జంప్టెడే. సో ఇంక అందులో కన్ఫ్యూజ్ అక్కర్లేదు. వాడు ఏం చేశాడు, డ్రాప్ చేసేసి పేషెంట్ని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు
ఖాళీగా ఎందుకు రావడం అని చెప్పి రోడ్ మీద ఎవరో 10 మంది గ్యాంగ్ వెళ్తూ ఉంటే వాళ్ళని ఎక్కించుకొని డ్రాప్ చేసినందుకు మనిషి దగ్గర ₹100 ఎంత తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది దగ్గర ఎంత, మనిషికి 100 అంటే సంథింగ్ ఒక ₹1000 ఎంత తీసుకున్నాడు అనుకో. ఈ ₹1000 ట్యాక్సిబుల్ అయితే అంటే ట్యాక్సిబుల్ అయితే. అంటే అంబులెన్స్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి? పేషెంట్స్కి ప్రొవైడ్ చేయాలి. మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ చేసేస్తాను ఆంబులెన్స్లో పెట్టంటే దాని మీద మళ్ళీ ఎగ్జామ్షన్ ఇవ్వరు. అదే చెప్తాడు వీడు. అసలు హెల్త్ కేర్ సర్వీస్ అంటే ఏంటి? హెల్త్ కేర్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వకముందు ఏం చేయించుకుంటావు? నీకు నార్మల్గా ఏదో పెయిన్ వస్తుంది, డయాగ్నోస్ చేయించుకుంటావు ఫస్ట్, డయాగ్నోసిస్. దాన్ని ఏమంటారంటే ప్రీ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఓరే బాబు నీకు కిడ్నీలో రాయలు ఉన్నాయి, హాస్పిటల్లో జాయిన్ అయిపోతే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వాడికి ఏమి ఇస్తారు? ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం మనం వాడికి? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ వాడు బాబు ఈ మెడిసిన్స్ అన్నీ వాడు ఇంటికి వెళ్ళాకంటే దాన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రీట్మెంట్ కేర్. ఫర్ ఎనీ డిసీజ్, ఒక జబ్బుకి కానీ, ఇల్నెస్, ఇంజురీ, ప్రెగ్నెన్సీ, ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇది చాలా ఇంపార్టెంట్. రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నాడు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ అంబులెన్స్. అంబులెన్స్లో పేషెంట్ ట్రాన్స్పోర్ట్ చేశారు కదా, అది కూడా హెల్త్ కేర్ సర్వీసే. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నాడు. అసలు రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటి? ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి, హోమియోపతి, ఇలా కొన్ని రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆడేదో కొన్ని మంత్రాలు చదివేసి నీకు జబ్బు పోతుంది వెళ్ళిపో అన్నాడు. ఇది సో ఆడు నాకు ఎంత తీసుకున్నాడంటే ఫీజు ఒక ₹10,000 ఫీజు తీసుకున్నాడు. ఈ 10,000 మీద జీఎస్టీ కడతావా కట్టవా? క్వశ్చన్. కడతావా కట్టవా అంటే ఏముంది? అది రికగ్నైజ్డ్ సిస్టమ్, అది హెల్త్ కేర్ సర్వీసెస్ నువ్వు తీసుకుంది. నీకు జ్వరమనే వెళ్ళు వాడి దగ్గరికి, భూత వైద్యుడి దగ్గరికి. కాకపోతే అదేంటి? అది రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కాదు కాబట్టి అది హెల్త్ కేర్ సర్వీసే కాదు. సో ఆ 10,000 మీద నువ్వు ఏం చేయాలి? జీఎస్టీ పే చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొన్ని రేకీ హీలింగు, రేకీ హీలింగు, భూత వైద్యాలు, ఏదో బ్లాక్ మ్యాజిక్స్ ఇలా గురించి చెప్పాను. అవన్నీ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కాదు కాబట్టి అటువంటి వాటి మీద నువ్వు ఎప్పుడైనా సరే పే చేస్తే అది మాత్రం ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హెల్త్ కేర్ సర్వీసెస్లో ఏం కవర్ అవ్వంట? బట్ డస్ నాట్ ఇంక్లూడ్ కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బ్యూటీ ట్రీట్మెంట్స్, సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవి ఏమైనా చేయించుకున్నా సరే అవన్నీ వాటి మీద ఎగ్జంప్షన్ రాదు. అదర్ దాన్ ఫర్ రీస్టోరింగ్ బర్డ్స్. ఒకవేళ ఇవి కనుక నువ్వు ఎందుకు చేయించుకుంటున్నావు అంటే నీ ముక్కు పాడైపోయిందని చెప్పి రీస్టోర్ చేయించుకుంటున్నాం. అదర్ దాన్ ఫర్ రీస్టోరింగ్ బాడీ పార్ట్స్ ఎఫెక్టెడ్ డ్యూ టు కంజెనిటల్ అనుకుంటా, నాకు అంత ప్రొనౌన్సియేషన్ రాదులే, తిట్టుకోకు. డ్యూ టు కంజెనిటల్ డిఫెక్ట్స్, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్, ఇంజ్యూరీ ఆర్ ట్రామా. అంటే ఏదైనా ఒక పార్ట్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొన్ని లాజికల్గా ఉంటాయి. పాపం లిప్స్ దగ్గర ఏదో సర్జరీలు చేయించుకుంటారు, వాళ్ళు పుట్టుకతో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వాటి కోసం నువ్వు ప్లాస్టిక్ సర్జరీలు ఏమైనా చేయించుకుంటే ఓకే విల్ గివ్. అంతేగాని నా బ్యూటీ ఇక్కడ ముఖం చిన్న సొట్టు ఉంటే లైక్ ఇక్కడ ఇంకా నీట్గా ఉండాలని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు, అటువంటి వాటి మీద రాదు. హెల్త్ కేర్ సర్వీసెస్ మీద మనం ఏం చూస్తున్నాం? హెల్త్ కేర్ సర్వీసెస్ బై ఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ పారామెడిక్స్ ఇంక్లూడింగ్ అంబులెన్స్ సర్వీసెస్ అనేవి ఎగ్జెంప్టెడ్. అది మనుషుల గురించి మాట్లాడు. ఇప్పుడు జంతువుల గురించి అంటే దానికి జంతువులు పాపం అంత పెద్ద క్లాసిఫికేషన్ ఇవ్వలే. హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు యానిమల్స్ ఆర్ బర్డ్స్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అన్నాడు అంతే. ఆ తర్వాత రూమ్ ఛార్జెస్ కలెక్టెడ్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఉన్నారో రూమ్ ఛార్జెస్ కోసం డబ్బులు ఎప్పుడైతే కలెక్ట్ చేసుకున్నారో అది ఎగ్జెంప్టెడ్ అట. అని ఐసీయూకి సంబంధించిన ఛార్జెస్ అయితే ఎగ్జెంప్టెడ్. అలా కాకుండా అదర్ రూమ్ ఛార్జెస్ అయితే నీకేం చెప్పాను, ఛార్జెస్ డస్ నాట్ ఎక్సీడ్ 5,000 per day. ఒక రోజులో 5,000 దాటకపోతే అది ఎగ్జెంప్టెడ్. ఒకవేళ 5,000 దాటితే నువ్వు రిచ్ కిడ్ కాబట్టి నువ్వు అంటే ట్యాక్సిబుల్ అవుతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకో, ఏంది ఛార్జెస్ 10,000 వేసాడు నీకు పెర్ డే. ఇప్పుడు నీకు 10,000 అయితే ఎంత ట్యాక్సిబుల్? 10,000 కాబట్టి నాకు ఆల్రెడీ 5,000 ఎగ్జెంప్ట్ కాబట్టి 5,000 తీసుకొని నేను 5,000 మీద ట్యాక్స్ కడతానంటే నడ్డి మీద తంతాడు జిఎస్టీ వాడు. బాబు అలా కాదు, మొత్తం ఎంటైర్లీ ట్యాక్సిబుల్, మొత్తం 10,000 మీద ట్యాక్స్ కట్టు అని చెప్తే ఎంటైర్లీ ట్యాక్సిబుల్ అంటే అది. నెక్స్ట్, రెంటింగ్ ఆఫ్ రూమ్స్ టు ఇన్పేషెంట్స్ ఇన్ హాస్పిటల్ అండ్ ఫుడ్ సప్లైడ్ టు ఇన్పేషెంట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. పాపం హాస్పిటల్లో జాయిన్ అయినోడికి ఫుడ్ పెడితే దాని మీద జీఎస్టీ కలుతావా? పాపం ఆడేమన్నా 5 స్టార్ హోటల్ని వచ్చాడు దాంట్లో ఫుడ్ తిందాను కాదు కదా, ఆడికి బాగోకి వచ్చాడు కాబట్టి వదిలే పాపం.
ఆడికి ఎగ్జామ్టెడ్ అనమాట. రెంటింగ్ ఆఫ్ రూమ్స్, అదే ఇన్ పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినోడికి రూమ్స్ రెంట్కి ఇచ్చిన, ఆ తర్వాత ఫుడ్ పెట్టినా సరే అది ఎగ్జామ్టెడే. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కన్సల్టింగ్ డాక్టర్స్ టు హాస్పిటల్స్ ఈజ్ ఎగ్జామ్టెడ్. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో రెనోవ్డ్ డాక్టర్స్ని హైర్ చేసుకుంటారు. ఒక ఆపరేషన్కి వెళ్తారు, వచ్చి ఆపరేషన్ చేస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళు ఏమవుతున్నారు, ఇప్పుడు కన్సల్టెంట్స్ అవుతున్నారు. ఎప్పుడైతే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ వచ్చి ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద డాక్టర్ని అయిపోయాను, అపోలోడు ఆపరేషన్ ఉందిరా అంటే వెళ్ళాను, ఆపరేషన్ చేస్తాను వస్తాను. ఇప్పుడు నేను ఏం చేశాను, డాక్టర్ ఎప్పుడైతే కన్సల్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో ఒక పర్టికులర్ హాస్పిటల్కి, అప్పుడు అది కూడా ఎగ్జామ్టెడే. డాక్టర్కి ఇచ్చే ఫీజు ఎగ్జామ్టెడే. ప్రొవైడెడ్ బై కన్సల్టింగ్ డాక్టర్స్ టు హాస్పిటల్స్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఆర్ vitro fertilization to treat infertility is covered under healthcare services and is it exempted. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ జరిగితే అది కూడా ఎగ్జామ్షనే. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ చూస్తే సర్వీసెస్ ప్రొవైడ్ బై రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్. నేను సీఏ చదివి పిచ్చోడిని అయిపోయానండి. ఇప్పుడు ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ నాకు వచ్చి, బాబు ఉత్తేజు సీఏ లైఫ్ కాదు, ఇంకా చాలా ప్రపంచం ఉందని చెప్పి నన్ను మోటివేట్ చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏంటి నేను ఎవరిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఒక వద్దులే ఎక్కడో దగ్గర ఒక పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యి ఆడి పెడుతున్న టార్చర్ పిచ్చోడిని అయిపోయి సీఏ లేకపోతే నేను బతకలేను అనుకున్నాను అని చెప్పి ఒక సైకియాట్రిస్ట్ వచ్చి నాకేం చేశాడు, ఓ ఉత్తేజు ఇది కాదు లైఫ్, ఇంకా చాలా ఉంది, డోంట్ వర్రీ అని చెప్పి నన్ను మోటివేట్ చేసాడు అనమాట. సో ఏంటి సైకియాట్రిస్ట్ రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న బాధితులకు కానీ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా ఇలా ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్ అని మాట్లాడతాడు. ఓకే, చూడు ఒకసారి. సర్వీసెస్ ప్రొవైడ్ బై రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ రికగ్నైజ్డ్ అండర్ ద రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 బై వే ఆఫ్ రీహాబిలిటేషన్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్. ఎక్కడ చేస్తున్నాడు, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనమాట. అంటే కొన్ని సెంటర్స్ ఉంటాయి మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అందులో ఉన్న ప్రజలకి వీళ్ళేంటి రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ వచ్చి కొంచెం దే ఆర్ ట్రయింగ్ టు మేక్ అస్ కంఫర్టబుల్ అనమాట. చాలామంది ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతారు, లేదంటే చిన్న చిన్న ఫియర్స్కి భయపడిపోతుంటారు కదా, వాళ్ళకి వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చేస్తారు వీళ్ళు, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్లోని. ఇప్పుడు రేపు పొద్దున ఆపరేషన్, నా హార్ట్ తీసి ఇంకో హార్ట్ వేసేస్తాను, నేను భయపడిపోతాను కదా, నేను ఎక్కడ ఉంటాను, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక హాస్పిటల్లో ఉంటాను కాబట్టి అక్కడికి వచ్చి ఇలా చేయడం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకి కానీ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఆర్ ఎనీ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12A 12AB ఆఫ్ 1961. వీళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ కింద 12A 12AB కింద ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్. ఓకే, ఎవడు పడతాడు నేను రీహాబిలిటేషన్, నేను పెద్ద సైకియాట్రిస్ట్ని అంటే కాదు, నువ్వు గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయ్యావా అప్పుడు నీకు ఇస్తాను ఎగ్జామ్షన్. లేదంటే ఒక ప్రైవేట్ కనుక చేస్తున్నాను ఇంకో ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కనుక అది మళ్ళీ ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకవేళ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కనుక ఏంటి, అవి ప్రైవేట్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న వాళ్ళకి సైకియాట్రిస్ట్ వస్తున్నాడు, గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న వాళ్ళకి వస్తున్నారు అనుకో, అక్కడ ప్రైవేట్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, లేదని అలా ఏమి ఉండవు. ఇక్కడ ఏది మెడికల్ ఎస్టాబ్లిష్మెంటు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అది ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ప్రొవైడ్ చేసే సర్వీస్ రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్ ఎక్కడి నుంచి రావాలి, ఏదైతే గవర్నమెంట్ చేత రికగ్నైజ్ చేయబడుతుందో అక్కడి నుంచి రావాలి. ఓకే, సో దట్ ఈజ్ వాట్ ది ఎంటైర్ హెల్త్ కేర్ సర్వీస్ మళ్ళీ నక్షల్లో మాట్లాడాలంటే సింప్లిఫైడ్గా మనుషులకు ప్రొవైడ్ చేసే వాటి మీద ఎగ్జామ్టెడ్, జంతువులకు ప్రొవైడ్ చేసే వాటి మీద ఎగ్జామ్టెడ్. రూమ్ రెంట్ ఐసీయూలో పెట్టేస్తే నువ్వు ఇంకా క్రిటికల్ స్టేజ్, దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఒక ఎగ్జామ్షన్ తీసుకో. ఒకవేళ నువ్వు ఒక రోజులో నీ రూమ్ రెంట్ 5,000 దాటట్లేదు అనుకో, ఎగ్జామ్షనే దాటితే మాత్రం నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఆ తర్వాత ఏం చేశాడు, అంబులెన్స్ సర్వీసెస్ మీద కూడా నీకు నేను ఇస్తాను. కానీ నువ్వు అంబులెన్స్ సర్వీసెస్లో పేషెంట్ కాకుండా నువ్వు ప్యాసింజర్స్ని తిప్పేస్తున్నావు అనుకో, దాని మీద ట్యాక్స్ వసూలు చేస్తాను. నెక్స్ట్ ఏముంది, ఈమె పేషెంట్లకి ఫుడ్ పెడితే దాని మీద ట్యాక్స్ కట్టాల్సిందే. సారీ పేషెంట్లకి ఫుడ్ పెడతాను అనుకో, అదేమవుతుందంటే అది పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్, సో ఎగ్జామ్టెడ్. డాక్టర్స్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఎగ్జామ్టెడే.
పాపం పిల్లలు లేని వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఎగ్జామ్టెడ్. రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్న వాళ్ళకి థెరపీస్ కానీ, రీహాబిలిటేషన్స్ కానీ, ఇంకేంటి ఇంకేం చెప్పాడు ఇక్కడ, ఆర్ కౌన్సిలింగ్ కానీ ఇలాగ ఏమైనా చేస్తే అవి కూడా ఎగ్జామ్టెడే. బట్ వాళ్ళు ఏమై ఉండాలి, వాళ్ళు గవర్నమెంట్ కింద రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయి ఉండాలి. దట్స్ ఇట్. స్టడీ మెటీరియల్లో సెకండ్ క్వశ్చన్ ఉంది చూడు. ఒక శివ మెడికల్ సెంటర్ అనేది ఉందరా, ఏంటి లేదు. ఒక మెడికల్ సెంటర్ అనేది డాక్టర్స్ని పెట్టుకొని ఆ డాక్టర్స్ అని వాళ్ళకి ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైనా ఆపరేషన్స్ కావాలన్నప్పుడు సర్వీసెస్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గర మనం డబ్బులు వసూలు చేసుకుంటామా, ఆ డబ్బులు వసూలు చేసుకొని డాక్టర్స్కి డబ్బులు పే చేస్తామని చెప్తాడు. అయితే ఇప్పుడు కాకపోతే పేషెంట్ల దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేసుకున్నాం కానీ డాక్టర్లు తక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. నార్మల్గా పేషెంట్ దగ్గర కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ చూస్తే డాక్టర్ ఇప్పుడు కూడా హాస్పిటల్కి ప్రొవైడ్ చేసాడు అనుకో సర్వీసెస్, దాన్ని ఏమన్నాం, ఎగ్జామ్టెడ్ అన్నాం. ఎక్కువ తీసుకున్నా సరే ఇట్స్ ఓకే. ఎక్కువ తీసుకుని దేనికి ఖర్చు పెడుతున్నాడు అన్నది చూడాలి. దేనికి ఖర్చు పెడుతున్నాడంటే మామూలుగా హెల్త్ కేర్కి సంబంధించిన ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఎగ్జామ్టెడ్ అంటాడు. ఇంకోటి ఏంటంటే ఆడు కొన్ని డబ్బులను రిటర్న్ చేసుకుంటున్నాడట పేషెంట్ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కట్టించుకున్నాడు అనుకో, 5,000కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి 5,000 రిటెన్షన్ చేసుకున్నాడట. ఈ రిటెన్షన్ అమౌంట్ మీద జిఎస్టీ పడుతుంది అని చెప్తాడు. కానీ ఈ రిటెన్షన్ అమౌంట్ మీద కూడా జిఎస్టీ పడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆ రిటెన్షన్ అమౌంట్తో కూడా హెల్త్ కేర్ సర్వీసెసే ప్రొవైడ్ చేస్తున్నాడని చెప్తాం. ఓకే, నీకు క్రక్స్ అర్థమైంది కదా క్వశ్చన్. ఇప్పుడు చదువుతాను చూడు. Shiva Medical Center, a multi-specialty hospital, is registered supplier in Mumbai. Okay, it hires senior doctors or consultants independently without entering into any employer-employee agreement with them. వాళ్ళతో మనకి ఎటువంటి అగ్రిమెంట్ లేదు. దీస్ డాక్టర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రొవైడ్ కన్సల్టెన్సీ టు ద ఇన్పేషెంట్స్. ఇన్పేషెంట్స్ అంటే ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే వాళ్ళని ఇన్పేషెంట్స్ అంటాం. వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాంటాక్ట్ విత్ సచ్ పేషెంట్స్. ఓకే, ఇన్ రిటర్న్ దే ఆర్ పెయిడ్ ద కన్సల్టెన్సీ ఛార్జెస్ బై శివ మెడికల్ సెంటర్. ఇక్కడ ఎవరు చేస్తున్నారు, శివ మెడికల్ సెంటర్ అని ఒక హాస్పిటల్ ఉంది. వాళ్ళు డాక్టర్స్తో కన్సల్టెన్సీలో దిగారు. కన్సల్టెంట్ డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ చేస్తారు, వెళ్ళిపోతారు. హౌవెవర్ మనీ యాక్చువల్లీ చార్జ్డ్ బై శివ మెడికల్ సెంటర్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ ఈజ్ హయ్యర్ దెన్ ద కన్సల్టెన్సీ చార్జెస్ పెయిడ్ టు ద హైడ్ డాక్టర్స్ అండ్ కన్సల్టెంట్స్. ఓకే, డాక్టర్స్కి పే చేసేది కన్నా ఎక్కువ కలెక్ట్ చేసుకున్నాం. ద డిఫరెన్స్ అమౌంట్ రిటైన్డ్ బై ద హాస్పిటల్. ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ ఏం చేస్తుందట, హాస్పిటల్ రిటైన్ చేసుకుంటుందట. రిటెన్షన్ మనీ ఇంక్లూడ్స్, ఆ రిటెన్షన్ మనీ ఏం చేస్తారట, ఇంక్లూడ్స్ ఛార్జెస్ ఫర్ ప్రొవైడింగ్ యాన్సిలరీ సర్వీసెస్. ఆ రిటెన్షన్ మనీని ఏం చేస్తున్నారు చూడు ఇక్కడ, యాన్సిలరీ సర్వీసెస్ లైక్ నర్సింగ్ కేర్. నర్సింగ్ కేర్ అన్నది ఏంటి, పారామెడిక్స్ అంటే హౌసింగ్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై పారామెడిక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, పారామెడిక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, చెకింగ్ ఫర్ టెంపరేచర్, వెయిట్, బ్లడ్ ప్రెజర్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా హెల్త్ కేర్ సర్వీసెసే కదా. ఈవెన్ రిటెన్షన్ చేస్తున్నప్పుడు హెల్త్ కేర్ సర్వీసే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఎగ్జామ్టెడ్. The department took a stand that senior doctors and consultants are providing services to Shiva Medical Center and not to the patients. ఇప్పుడు డాక్టర్స్ అనే వాళ్ళు ఎవరికి చేస్తున్నారంటే సరే ఈ డిపార్ట్మెంట్ ఏమంటున్నారంటే పాపం తెలియక, బాబు డాక్టర్లు అనేవాళ్ళు పేషెంట్లకు కాదు ప్రొవైడ్ చేస్తున్నారు, శివ మెడికల్ ఒక హాస్పిటల్కి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి పేషెంట్కి ప్రొవైడ్ చేస్తే నేను ఎగ్జామ్షన్ ఇస్తాను కానీ డాక్టర్స్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తే ఇవ్వను అని చెప్తున్నాడు. తప్పు కదా, అలా చెప్పకూడదు. ఈవెన్ మనకు ఒక సర్క్యులర్లో ఏం చెప్పాడు, డాక్టర్స్ హాస్పిటల్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా సరే అది ఎగ్జామ్టెడ్ అన్నారు కాబట్టి ఇది ఎగ్జామ్టెడే. హెన్స్ దేర్ సర్వీసెస్ ఆర్ నాట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ మస్ట్ బీ సబ్జెక్ట్ టు జిఎస్టీ. అవి హెల్త్ కేర్ సర్వీసెస్ కాదు, సో సబ్జెక్ట్ టు జిఎస్టీ అంటున్నాడు. ఫర్దర్ జిఎస్టీ ఈజ్ అప్లికేబుల్ ఆన్ ద రిటెన్షన్ మనీ కెప్ట్ బై శివ మెడికల్ సెంటర్. శివ మెడికల్ ఏదైతే పెట్టుకున్నాడో అది రిటెన్షన్ మనీ దాని మీద జిఎస్టీ పే చేయాలి. యూఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ విత్ ద స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ ఈజ్ కరెక్ట్. డిపార్ట్మెంట్ ఆలోచన కరెక్ట్ అంటే రాంగ్. బాబు డిపార్ట్మెంట్ తప్పుగా నువ్వు యాక్ట్ చదువు తెలియదు కానీ నువ్వు చేసింది తప్పు. నో, ద స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదు, హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, పారామెడిక్స్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ వైడ్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, శివ మెడికల్ సెంటర్ అనేది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్లోకి వస్తుంది కాబట్టి ఒక సర్క్యులర్ ఏం చెప్తుందంటే దట్ ద ఎంటైర్ అమౌంట్ చార్జ్డ్ బై ద హాస్పిటల్స్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఇంక్లూడింగ్ రిటెన్షన్ మనీ అండ్ ఫీ పేమెంట్స్ మేడ్ టు ద డాక్టర్స్ టువర్డ్స్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై hospitals to the patients is exempted. In view of the same, GST is not applicable on the retention money by Shiva
The circular also clarifies that senior doctors, technicians hired by hospitals where employees are not, ఆ ఎంప్లాయీస్ అయినా కాకపోయినా సరే ఎవరైతే హాస్పిటల్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఏమవుతున్నారట ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. హెన్స్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సీనియర్ డాక్టర్స్ టు కన్సల్టెంట్స్ షివార్ మెడికల్ సెంటర్ బీయింగ్ హెల్త్ కేర్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. ఏమైనా ఉందండి? ఏం చెప్పాడు? నార్మల్గా సర్క్యులర్ సర్క్యులర్ ఏం చెప్తుంది? డాక్టర్స్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్ట్. సో ఇది ఎగ్జామ్ట్. రిటెన్షన్ మనీ ఏంటి? రిటెన్షన్ చేసుకున్న వాడు ఏం చేశాడు? హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు కాబట్టి అది కూడా ఎగ్జామ్టే. అంతే, ఇంత మించి ఇందులో చదవడానికి ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చదివేద్దామా? చూడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వేదాంత స్టడీ మెటీరియల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వేదాంత హాస్పిటల్ గుర్గాం హ్యాస్ ఇట్స్ ఓన్ రెస్టారెంట్ ఇన్ ద బేస్మెంట్ ఆఫ్ హాస్పిటల్ ప్రెమిసెస్ అన్నపూర్ణ భవన్ which supplies food to its inpatients admitted to the hospital as per the advice of the doctor nutrition. Okay, Annapurna Bhavan also supplies food to other patients who are not admitted to their attendants or visitors. The food is prepared by the employees of the hospital and nothing is outsourced to any third party vendors. Vedanta Hospital is of the view that all the services provided by clinical establishment are exempt from GST and thus it is not liable to pay any tax. You are required to test the కరెక్ట్నెస్ ఆఫ్ ద వేదాంత హాస్పిటల్. ఏం లేదురా, వేదాంత హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ తయారు చేసి పేషెంట్లకి ఇస్తున్నారు. వాళ్ళతో పాటు పేషెంట్లు కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు పేషెంట్లు ప్రొవైడ్ చేసే ఫుడ్ ఏమవుతుంది? మనం ఒక సర్కులర్ ఏం చదువుకున్నాం? పేషెంట్కి ఏమైనా సరే ఫుడ్ ప్రొవైడ్ చేస్తే అది ఇన్ పేషెంట్కి, అప్పుడు ఏమవుతుంది? అది ఎగ్జామ్టెడ్. ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చి తినేస్తే దాని మీద ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ ఈ మనోడు ఏమంటున్నాడు? ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఫుడ్ అనేది హాస్పిటల్లో ఎంప్లాయీస్ తయారు చేస్తున్నట్టు. అయితే ఎవరికి కావాలి? వేదాంత హాస్పిటల్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ ఆల్ ద సర్వీసెస్ ప్రొవైడ్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. వేదాంత ప్రొవైడ్ చేస్తున్న అన్ని సర్వీసెస్ ఎగ్జామ్ట్ అంట. తప్పు కదరా, అలా చెప్పకూడదు. అన్నీ కాదు, ఇన్ పేషెంట్స్కి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది మాత్రం ఎగ్జామ్టెడ్. ఇక్కడ అది చూడు, హెల్త్ కేర్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆథరైజ్డ్ బై మెడికల్ ప్రాక్టీషనర్ ఏదో సో చెప్తున్నాడు. దస్ ఇది చూడు, క్లారిఫైడ్ దట్ ఫుడ్ సప్లైడ్ బై హాస్పిటల్ క్యాంటీన్ టు ద ఇన్పేషెంట్స్ యాజ్ అడ్వైజ్డ్ బై ద డాక్టర్స్ అనేది అండ్ ఈజ్ నాట్ సెపరేటబుల్లీ ట్యాక్సిబుల్. అది ట్యాక్సిబుల్ కాదు, అది కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ సప్లై ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్, నాట్ ట్యాక్సిబుల్ సెపరేట్లీ. thus it is exempt from GST. However, other food supplies to patients to their attendants or visitors is taxable. However, other supplies of food by hospital to patients not admit కాని పేషెంట్స్ నాట్ ఇన్ పేషెంట్స్ మాత్రమే ఇస్తున్నాడు ఇది ఫుడ్ అనేది. ఎస్ 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 బాగానే గుర్చేశారు, అది సరిగ్గా చదవలేదు. మామూలుగా ఏం చేసాం, ఏదైనా పేషెంట్లు ప్రొవైడ్ చేస్తే కాదు, ఎవడైతే అడ్మిట్ అవుతాడో హాస్పిటల్లో వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడే ఫుడ్ అనేది ఎగ్జామ్ట్, మిగిలిన అందరికీ ట్యాక్సిబులే. జిఎస్టీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఆన్ ద ఫుడ్ సప్లైస్ బై అన్నపూర్ణ ఇన్ ద టు నాట్ అప్లికబుల్ అది ఎవరికి? టు ఇన్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి. వైల్ అదర్ సప్లైస్ ఫుడ్ టు ఇట్స్ పేషెంట్స్ ఆర్ దేర్ అటెండెంట్స్ విజిటర్స్ ఆర్ ట్యాక్సిబుల్. ఇన్ పేషెంట్ కాకుండా వేరే పేషెంట్లకి ఆడితో పాటు వచ్చిన రిలేటివ్స్కి అందరికీ ట్యాక్సిబుల్. విత్ దిస్ వీఆర్ గుడ్ విత్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా కంప్లీటెడ్.